అని దాన్ని ట్రస్ట్ చేసి మాట్లాడడం ఖచ్చితంగా అది డైరెక్ట్గా తెలిసిపోతుంది. అది దాన్ని ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన స్థానికంగా చాలా బలంగా ఉన్న వ్యక్తి, ఇండిపెండెంట్గా గెలిచిన వ్యక్తి అండి. అతనే సామాన్యమైన వ్యక్తి కాదు. ఇండిపెండెంట్గా ఒక పార్టీ గుర్తు లేకుండా, ఒక పార్టీ సపోర్టు లేకుండా, బలమైన తెలుగుదేశం పార్టీ, బలమైన వైఎస్ఆర్సీపీ, నువ్వా నేనా అంటూ బుల్ ఫైట్ చేసుకుంటున్న టైంలో ఇండిపెండెంట్గా గెలిచి తనేంటో సత్తా నిరూపించుకున్న వ్యక్తి పిఠాపురం వర్మ. ఆయన సాధ్యం అవుతుందా ఇండిపెండెంట్గా? ఎవరైనా గెలిచారా? ఈ స్థాయి వ్యక్తులు కష్టం. అది ఎవరికైనా కష్టమే. పార్టీలో వెళ్ళడం వేరు. సరే, మరి అప్పుడు పోనీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఏదో అసమ్మతి వ్యక్తం చేశారు. ఈయనేమి మరి ఎప్పుడు డైరెక్ట్గా ఏం మాట్లాడో లేదా ఆయన గురించి విమర్శించడం వీడియోలు రావట్లేదు. ఒకవేళ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉండి చేస్తే ఆయన ఏదో పొరపాటు అడుకోవచ్చు, తప్పేం లేదు అందులోని. ఎమ్మెల్సీ ఇప్పిస్తారన్నారు, ఇస్తారు అన్నారు, అది ఇప్పుడుకొచ్చి జరగలేదు. అయినా ఆయన అయితే ఏం వీడియోలు ఏమి పెట్టట్లేదు, నాకు ఎందుకు ఇవ్వలేదు ఇది అదే అని ఆయన ఏం అడుగుతున్నట్టుగా అయితే కనిపించట్లేదు, అవి పెద్దగా వినిపించట్లేదు. అది వేరే రకంగా అంటే ఏదో ఇందులో జరుగుతుంది. నేను ఇందాక చెప్పాను చూసారా, కావాలని చెప్పి కూడా చిచ్చు పెట్టే శక్తులు రాజకీయాల్లో అడుగడుగునా ఉంటాయి. వైఫైలో మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి మనం ఎదుగుతున్నాం అంటేని. ఎక్కడ ఈయన్ని తొక్కాలి, ఎక్కడ ఈయన్ని పడగొట్టాలి అని వైఫైలాగా తిరుగుతుంటాయి మన చుట్టూని. అలాంటిది ఏదైనా మన పిఠాపురంలో జరుగుతుందేమో. అలా జరగకూడదు. పిఠాపురం లాంటి ప్రాంతాన్ని సభల్లో కూడా ఇలాంటి అంశాలు తీసుకురాకూడదు అన్నది. మరి ఆ రోజు ఈ రకంగా ఇలా మాట్లాడుతున్నారు, ఎవరిది లేదు ఏమీ లేదు అని. ఎవరితో ఉన్నదని నేను చెప్పట్లేదు, ఎవరో చెప్పట్లేదు. సమిష్టి కృషి అంటున్నాం. తెలుగుదేశం పార్టీ శ్రేణులు పనిచేసినాయి జనసేనకి, జనసేన శ్రేణులు తెలుగుదేశం పార్టీకి పనిచేసినాయి, బీజేపీ శ్రేణులు పనిచేసినాయి, బీజేపీ కోసం వీళ్ళు పనిచేస్తారు. లేకపోతే ఎందుకు వస్తాయండి 164 సీట్లు ఎక్కడి నుంచి రావాలి? 23 స్థానాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆనాడు ఒక్క స్థానం లేని, ఉన్న ఒక్క స్థానం కూడా వైఎస్ఆర్సీపీ పంచకపోయి, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు ఈరోజు సమిష్టిగా వెళ్ళి 164 సీట్లు వచ్చినాయి అంటే అది ఎవరి ఒక్కరి బలం? ప్రశ్నించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇది ఒక్కరి విజయం కాదు, కాదు, కారాదు. సమిష్టిగా ముందుకు వెళ్ళారు. వైఎస్ఆర్సీపీ చేసిన తప్పులు వాళ్ళకి శాపాలుగా, వీళ్ళకి సక్సెస్గా మారినాయి. ఓపెన్ ఇది. కాదనగలరా? దీని గురించి డిబేట్ చేయగలరా? నేను ఒక్కరినే అని ఎవరైనా చెప్పగలరా? ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, నా ఒక్కడి వల్లే ఈ విజయం వచ్చింది అని చెప్పి ఎవరినైనా చెప్పానండి. ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు, లేదా కార్పొరేట్ స్థాయి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెప్పలేరు. వాస్తవం ఏంటంటే ఇది. ఆ నిమిషంలో ఏదో ఆవేశంతోటో లేకపోతే ఆగ్రహంతోటో ఆ ఫ్లోలోనో మాట్లాడవచ్చు కాక, ఈయన మాట్లాడిన దానికి ఏమైంది? అక్కడ పిఠాపురంలో స్థానికంగా ఉన్న వర్మగారి ఫ్యాన్స్ ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు గెలిపించిన వాళ్ళు ఉంటారు. మరి జనసేన వాళ్ళకి లేకపోతే ఆ క్యాడర్కి నచ్చి వాళ్ళు క్లాప్స్ కొడుతుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా, నాగబాబు గారు ఏం మాట్లాడినా వాళ్ళకి ఆ ఉత్సాహం ఉంటుంది కాబట్టి అంత క్రౌడ్లో ఆ క్లాప్స్ కొడితే ఎదటవాడికి ఎలా ఉంటుందండి? ఎక్కడో తీసుకెళ్ళి పొడిచినట్టు ఉంటుంది. ఎందుకు ఆ పరిస్థితి? ఒక మంచి సభ కదా, ఆనందంగా చేసుకోవాల్సింది కదా. మన ఇంట్లో పెళ్లి చేసుకున్నప్పుడు గొడవలు పెట్టుకుంటామా? గల్లి గజ్జలు పెట్టుకుంటామా? ప్రశాంతంగా చేయాలనుకుంటాం, మంచి భోజనాలు పెడతాం, మనకి నచ్చితే మనకు ఆర్థికంగా ఉంటే రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చి ఆహ్వానించి అక్షింతలు వేయించుకొని గౌరవంగా పంపిస్తాం. అది కదా ఫంక్షన్ అంటేని. అంతేగాని మనకి ఏదో పాత కక్షలు ఉన్నాయని చెప్పి లేకపోతే వేరే అంశాలు ఏవో ఉన్నాయని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఈ ఫంక్షన్లోనో మన కుటుంబ వ్యవహారంలోనో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతున్న ఈవెంట్లోనో ఆ డిస్టర్బెన్స్ మనకు మనమే తెచ్చుకుంటే ఇంక దానికి ఎవరేం చెప్తారు? ఎవరేం మాట్లాడతారు? మాట్లాడితే మనోభావాలు దెబ్బతింటాయి, కోపాలు వస్తాయి. కానీ వాస్తవాలని అనదొక్కుకోలేం కదా. మీ విషయంలో కూడా ఎవరైనా తప్పు చేస్తే ఈ రకంగానే వాయిస్లు వెళ్ళినాయి కదా సోషల్ మీడియాలోని. ఒకసారి ఓపెన్ చేయండి, ఒక్కరైనా సమర్థిస్తున్నారా? కొంతమంది బయటికి మాట్లాడలేకపోతున్నారు, ఐఏఎస్లు కూడా వీడియోలు పెడుతున్నారు. అది పరిస్థితి. మీకు అత్యంత ఇష్టమైన వాళ్ళు నేను చెప్పాను కదా, ఈశ్వరా పవనేశ్వరా అని గగ్గోలు పెట్టి అరుపులు అరిసి అసలు పవన్ కళ్యాణ్ లేకపోతే నేనే లేనన్న బండ్ల గణేష్ గారు కూడా ఆయన ట్వీట్ చేశాడు. ఆయన ఏమంటాడండి బండ్ల గణేష్ గారి ట్వీట్లోని? ఈ నాగబాబు గారు చేసిన కామెంట్ల మీదే
పేర్లు ఆయన ప్రస్తావించకుండా మాట్లాడాను. పేర్లు ఆయన ఏమీ ప్రస్తావించలేదు.